Guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 69 డే 68 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాం. మొత్తానికి ఫేర్వెల్ అయితే జరుపుకున్నారు. మా హౌస్ మేట్స్ టాప్ 5 లో ఉన్నారు. నిన్న ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నారు. ఇవాళ ఫేర్వెల్ జరుపుకొని మంచిగా మోగించారు. ఆ మోగించడంలో ఎవరు సూపర్ అనిపించారు, అయ్యో ఎవరు పాపం అనిపించారు అనేది డీటెయిల్డ్గా మాట్లాడదాము. జస్ట్ మాట్లాడే ముందు ఎప్పటిలాగే మన సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, జస్ట్ వీడియోని లైక్ చేసి చూడము. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ మీద పక్కనే బెల్ ఐకాన్ ఉంటారు, రెండు నొక్కి పెట్టుకున్నామా. సో ఈ రోజు ఎపిసోడ్లో శ్రీముఖి రావటము, ఫేర్వెల్ పార్టీ స్టార్ట్ విత్ నూకరాజు హాస్య. నాకు నూకరాజు హాస్య చాలా సూపర్ అనిపించాము. ఈ సీజన్ 1లో వచ్చిన ఒక ఏకైక కమీడియన్ చాలా ఫన్ జనరేట్ చేశారు. అతను అది కూడా జనరేట్ చేయకపోతే షో ఎత్తిపోయేదేమో కొంచెం, బికాజ్ అంత అగ్రెషన్లో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ ఒకవైపు కామెడీ కూడా ఉండాలి. నూకరాజు అది పండించాడు. ఆ జనాభా లెక్కల విషయంలో కానీ, ఆ బుర్ర కథ చెప్పడంలో కానీ, కొన్ని చోట్ల పని చేయడం కానీ, ఈరోజు వేరే ఒకళ్ళ మీద సాంగ్ రాసి పాడటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా జరిగిన సన్నివేశాన్ని బేస్ చేసుకొని ఇవి చాలా బాగా అటెంప్ట్ చేస్తున్నాడు నూకరాజు. ఉన్న టాలెంట్ మొత్తం చూపించుకుంటున్నాడు అనిపించింది. దానితో వాళ్ళ హాస్య కూడా ఫన్ జనరేట్ చేయడం, అదే సాంగ్స్ పాడటం నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళ ఫేర్వెల్లో హైలైట్ ఏదన్నా ఉంది అంటే ఇదే అని చెప్పగలను. చాలా బాగుంది. శ్రీముఖి అది చెప్పమనటం, మన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు పేరు చెప్పడం, ఒక్కొక్కరి మీద పాట పాడటం, శాండ్రక కానీ మాస్టర్కే కొంచెం బాగా ఎలివేషన్ ఇచ్చాడు. ఇక్కడ హౌస్ మేట్స్లో యాక్చువల్ విన్నర్ అయిపోయారు బట్ ఈ హౌస్లో ఉన్నోళ్ళు కానీ, బయట నుంచి వచ్చే ఫ్యామిలీ కానీ, ఈ మాస్టర్ నటరాజన్ నీతుకి సెలబ్రేషన్ వేరు. ఈవెన్ అవార్డ్స్ విషయంలో ఇవాళ ఏదో జస్ట్ ఫేర్వెల్లో అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్స్ విషయంలో కూడా ఒక రకమైన ఫేవరిజం మాస్టర్కి హైలైట్గా అనిపించింది. బట్ ఎందుకు విన్నర్ అనేది వేరే వాళ్ళు అనేది అది తర్వాత మ్యాటర్ అనుకోండి. బట్ ఇంత పాజిటివిటీ, ఇంత పాజిటివ్ వే ఇలా వేపున్నప్పుడు ఎందుకు ఇటు తిరిగింది అనేది మనకు తెలియదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్స్ అని చెప్తున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ పిఆర్ వర్క్స్ అన్నట్టు చెప్తున్నారు. కానీ సో ఫేర్వెల్ గురించి మాట్లాడుకుందాం, ఆ టాపిక్ మాట్లాడుకుందాం. సో అది ఫేర్వెల్ అయితే అలా జరిగింది. ఇక ఆ ఫేర్వెల్ అయిపోయిన తర్వాత నూకరాజు ఈ సాంగ్స్ అంతా అయిపోయిన తర్వాత శ్రీముఖి చెప్పింది, మీకు హౌస్లో ఇష్టమైంది ఏది, అది ఎస్పెషల్లీ లేడీస్కి ఏమైతే ఇష్టమో అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క లేడీస్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి సంబంధించిన థింగ్స్ని. అవి సంపాదించుకోవడానికి మన మేల్ కంటెస్టెంట్స్ అంటే వాళ్ళ పార్ట్నర్స్ పోరాడి గేమ్స్ ఆడి గెలుచుకుంటే చివరికి ఒక పార్ట్నర్కి అయితే తగ్గింది. ఫస్ట్ బాణాలు ఇసురుకున్నారు, తర్వాత లాక్కున్నారు. బాణాలు ఇసురుకునే దాంట్లో బాను అవుట్ అయిపోయాడు. బాను అవుట్ అయిపోవడం కానీ కొంచెం కాన్ఫిడెన్స్ కనిపించింది. ఇక్కడ పోతే పోయింది, కప్పు మాదే అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. అండ్ ఇంకోటి నూకరాజు పాడిన సాంగ్లో జాను కొంచెం తగ్గింది. బికాస్ చూస్తున్నాం అందరూ ఎపిసోడ్, ఈయన ఈవెంట్ మేనేజర్గా వచ్చి బాను ఎంత దూసుకుపోతున్నాడు, యాక్టర్ ఈయన ఆవిడ అన్నట్టు అనిపించింది. వచ్చేయడం వల్ల జాను బానులో ప్లస్ అయింది ఎవరికయ్యా అంటే జాను కన్నా బానుకే అనిపించింది నాకైతే. బికాజ్ ఆయన ఆవిడ కోసం వచ్చి ఈయనకి ట్రాక్ వేసుకున్నాడేమో అన్నట్టు అనిపించింది. నూకరాజు పాడిన పాటలో కూడా, శ్రీముఖి అన్న మాటల్లో కానీ జానుకి అయితే కొంచెం ఫేస్ మాడిపోయింది. కొంచెం ఆవిడ లోలో ఫీల్ అవుతున్నారు, రే ఏంటి నేను ఏం చేయలేదా, బికాస్ ఆవిడ ఏం చేయలేదు. ఆవిడ రేపు పొద్దున్న చూసుకున్న ఛాన్సులు రావాలన్నా వేరే పర్ఫామ్ చేసి ఉండాలి. యాక్ట్ చేయమంటే నాకు కుదరదు అన్నట్టు అలా చెప్పడం, వాటి మీద సెటైర్లు వేయటం అది ఫన్గా అనిపించిన ఆవిడ కొంచెం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కలుస్తుంది. తప్పది ఆవిడకి ఒప్పుకోవాలి, ఆయన డామినేట్ చేసేసాడు కాబట్టి. సో ఇలా అందులో ఓడిపోయినప్పటికీ మనోడు నేనే వచ్చేస్తా అంటూ కొంచెం కాన్ఫిడెన్స్ చూపించాడు. పర్లేదు, ఆ మాత్రం ఉండాలి కాన్ఫిడెన్స్, గెలిచేది వేరు కదా. పాపం రేపొద్దున రియాలిటీలో ఆయన ఫస్ట్ ఎలిమినేట్ 5th పొజిషన్లో అయ్యాడు అన్నప్పుడు ఆయన ఫేస్ చూడాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి, వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఏ రేంజ్లో ఉన్నదని మనం ఫినాలో ఎపిసోడ్లో రేపు ఎపిసోడ్లో చూసి అది మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే కాన్ఫిడెన్స్ బాగా ఉంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ పెట్టారు. లవ్ సింబల్ ఉంటుంది, జెంట్స్ వెళ్ళి ఆ సింబల్ని పాట అయిపోయిన తర్వాత ఎవరు లాక్కుంటారు అనేది. సో ఇందులో వచ్చేసి మన మహేష్ అవుట్ అయిపోయాడు. ఇక్కడ మహేష్ అవుట్ అయిపోతే శాంద్ర ఎందుకు అంత సీరియస్గా తీసుకోవడం? మహేష్ ఇస్ వెరీ జోవెల్, ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఫినాలని ఎంజాయ్ చేస్తున్నాడు, ఫేర్వెల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అరే గేమ్ లైట్ తీసుకున్నాడు. ఇక్కడ శాంద్ర మాట చూడు, అది చూడు, దాని వల్ల అందరూ చెప్పింది నిజం అవుతుంది అన్నాడు. అవసరం లేదు కదా, ఆయన పనిలో తీసుకుంటే ఈవిడ కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యారనిపించింది. ఫేర్వెల్గా చేసుకుంటే బాగుండు, బికాజ్ ఇది ఆఖరి రోజు అన్నారు కదా మ్యాన్షన్లో. సో అది ఇక నెక్స్ట్ అది అయిపోగానే ఇంకో గేమ్ పెట్టారు. ముగ్గురు అదేంటి బెలూన్ ఎగరేస్తూ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయాలి.
సో బెలూన్ ఎగరేస్తూ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అందులో ముగ్గురు ఆడారు, ముగ్గురులో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. ఇక చివరి గేమ్లో ఐ లవ్ యూ అని ఫస్ట్ ఎవర్ పంబల్ చేస్తే కళ్ళగద్దలు కట్టుకుంటారు జెంట్స్, లేడీస్ డైరెక్ట్ చేయాలి. సో అందులో కూడా పవన్ కళ్యాణ్ వసంతి ఇచ్చేశారు. వీళ్ళ ప్రతి గేమ్లో విన్నర్ అయిపోవడం వీళ్ళకి అలవాటు. అలాగే ఫినాలేలో కూడా గేమ్స్ పరంగా పవన్ కళ్యాణ్ వసంతిని కొట్టే వాళ్ళు లేరు అని ఫినాలో ఎపిసోడ్లో, ఫేర్వెల్ ఎపిసోడ్లో నిరూపించుకున్న జంట ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ వసంతి. శ్రీముఖి కూడా అదే డైలాగ్ వేసింది. అసలు మ్యాట్ ఫర్ ఈచ్ ప్రతి గేమ్ని తిప్పికొట్టే విన్నర్స్ ఈ గేమ్ కూడా మీరే విన్ అవుతారని ప్రెడిక్ట్ చేసాం. ఈ గేమ్ కూడా ఇచ్చి పడేశారు, ఈ గేమ్ కూడా గెలిచేశారు, గిఫ్ట్ పొందేశారు అన్నట్టు చెప్పారు. సో మిగిలిన గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. అయితే గిఫ్ట్ మొత్తానికి పవన్ కళ్యాణ్ వసంతికి దక్కింది. వాళ్ళు ఏంటంటే లవ్ గురుని అడిగారంట, ఆ లవ్ గురుని తీసుకెళ్ళిపోతారు వాళ్ళ పాపం పవన్ కళ్యాణ్ వసంతి. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీకి అవార్డులు ఇచ్చే కార్యక్రమం చేసింది. ఇది చాలా వింతగా, ఆశ్చర్యంగా, భలే యాప్ట్గా అనిపించే. ఫస్ట్ అవార్డు నూకరాజు హాస్యకి ఇచ్చారు. మిస్టర్ విలన్, మిస్టర్ వైలెన్స్, మిస్టర్ సైలెన్స్. ఇట్స్ వెరీ గుడ్, బాగా అనిపించింది. మనోడు సీజన్ అంతా వైలెంట్గానే ఉంటాడు. హాస్య మీద టువర్డ్స్, బికాస్ ఆ వైలెంట్ అంటే ప్రేమ ఘాటుగా చూపించడం, మొరటుగా చూపించడం, కొంచెం సైలెంట్ మాట్లాడలేక ఏడ్ చేస్తుంది. సో అది బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ వసంతికి మిస్టర్ ఫ్రస్ట్రేషన్, మిస్టర్ ఆవేశం ఎగ్జాక్ట్లీ. గెలిచిన ఆవేశం, ఓడిన ఆవేశాన్ని తీసుకెళ్లి వసంతి మీద చూపించడం. మిస్టర్ అయోమయం, అయ్యో పాపం ఆప్యాయమ ఆయాసం మీద ఉందా ఆవిడకి ఇచ్చారు, ఎగ్జాక్ట్గా ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాదని, ఆయన గెలిపించడానికే సచ్చినట్టు అనిపించింది మన వసంతి. ఇక థర్డ్ కప్పులు అండ్ భాను అండ్ జానుకి ఇచ్చినప్పుడు పాపం కాదు, బాను నటరాజన్ నీదుకి ఇచ్చారు. ఈయన ఓజీ అంట, ఈమె క్రేజీ అంట. సో ఇక్కడ కూడా ఈ షో వాళ్ళు చెప్తారు ఆయన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టరా మరి మిస్టర్ ఓజీ ఎలివేషన్ ఇవ్వటం, ఈమెమో మనోడే వాళ్ళ కొంచెం ఓవర్ యాక్షన్. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇవన్నీ చేసేటప్పుడు నటరాజన్ నీతుకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది, ఖచ్చితంగా మనమే గెలుస్తామని. మిస్టర్ ఓజీ క్రేజీ ఇవ్వడం అంటే ఆయన క్రేజీ రైట్, ఆయన ఆపడంలో ఏమో క్రేజీగా అనిపించింది అన్నట్టు వీళ్ళకి ఒక అవార్డు ఇచ్చారు. ఇక ఫైనల్గా మహేష్ అండ్ సాంద్రాకి వచ్చేసి ఇదేంటి మెడిటేషన్, ఇంకోటేమో మెక్యులేషన్, ఏదో పట్టుదల, దాని గురించి ఇచ్చారు. వాళ్ళిద్దరు ఓకే, వాళ్ళు జాగింగ్ వెళ్ళి చేసుకుంటారు. మీరు అది కాకుండా నేను యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సమా ఈజ్ బ్యాక్ అని ఈయనకి ఇస్తారు, సాంద్రా ఈజ్ బ్యాక్, అదేమండి మహేష్ ఈజ్ బ్యాక్ అని ఈయనకి ఇస్తారేమో అనుకుంటా మిస్టర్ మిస్సెస్. ఇక ఫైనల్గా భాను జానుకి ఇస్తూ ఇక్కడ కూడా జాను ఫేస్ మాడిపోయేటట్టు చేశారు. 2 మిస్టర్ కార్డులు పెట్టారు పాపం, 2 మిస్టర్ కార్డులు పెట్టారు పాపం. ఆమెను ఇన్సల్ట్ చేసినట్టే కదా. ఇంకోటి ఏమైనా మిస్టర్ గ్లో, మిస్సెస్ స్లో, మిస్టర్ గ్లో మిస్సెస్ స్లో, టైప్ మిస్టర్ అనుకోండి. మిస్సెస్ స్లో అనగానే ఈయన వచ్చి అక్కడ శ్రీముఖి చెప్పనేది, షోకి వచ్చింది నీకోసం, గెలిచింది ఆయన గ్లో అవుతున్నాడు, నువ్వెక్కడ గ్రో అవుతున్నావు అనేసరికి ఆయన ఇంకొంచెం ఎక్సైట్ అయ్యి చేస్తాడు. అక్కడ కూడా పాపం ఆమె ఫేస్లో ఆ డిసప్పాయింట్మెంట్ అది పాపం అనిపించింది జాను విషయంలో. బికాస్ జాను హైలైట్ అయిందంటే గొడవల్లో, పక్కన పిద్రిల్లో, కానీ ఐ మీన్ లైక్ ఆవిడకంటే ఆవిడ స్కిల్ బయట పెట్టుకోలేని ఆమె యాక్టివిటీని ఆమె చూపించుకోలేదు. మేబీ ఆ రోజు బుర్ర కథలకు కూడా జాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఈవెన్ కూడా పెట్టుకుని అన్నారు, కానీ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. మేబీ ఆమె ఛాన్సెస్ కోసం ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుందేమో. అందంతో పాటు టాలెంట్ కూడా చూపించుకుంటే బాగుంది. ఇక్కడ భాను కంప్లీట్ డామినేట్ చేయడం వల్ల మనకి భాను కనిపించాడు కానీ జాను కనిపించలేదు. మీరేమంటారు మామ, అంతేనా? ఆమె ఫీల్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారా? కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో కంప్లీట్ ఎవరోజు ఎపిసోడ్లో ఇలా అవార్డులు అయిపోయిన తర్వాత లవ్ గురు ప్రత్యక్షమయ్యి లవ్ గురు బాయ్ చెప్తున్నాడు. ఈ వాటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్తో వాళ్ళు మ్యాన్షన్ని వదిలి మొత్తం ఇండోర్ షూటింగ్, మనకు ఆల్రెడీ ప్రోమోస్ వచ్చేసి అంత ఇండోర్ షూట్లో ఎక్కడో చేసుకున్నారు. లవ్ మ్యాన్ సీజన్ డబ్బులు కట్టారు, క్లోజ్ చేసేస్తారు అనుకోండి సీజన్. సో లవ్ గురు వచ్చాడు, లవ్ గురు వీడుకోలు చెప్పారు, మీ ప్రేమలో మీ జంటలు మీరు ఇవి నేర్చుకుంటారు, అవి నేర్చుకుంటారు, మీరు ఎంతగానో ఉంటారు అన్నట్టు లవ్ గురు ఉపదేశం ఇచ్చి లవ్ గురుని ఇక సెలవు మరో సీజన్లో మిగిలిన వాళ్ళతో కలుస్తాను, అప్పటి వరకు టాటా బాబాయ్. ప్రేమ గురువుకు సెలవు చెప్పాడు, ప్రేమ గురువు వీళ్ళకి సెలవు చెప్పారు. వీళ్ళందరూ ప్రేమ గురువు మాటకి భావోద్వేగాలకు గురైపోయి ఏంటి సార్ ఫేర్వెల్ కదా, ఆ మాత్రం తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చుంటే ఏడ్చుంటారు. నాకేమనిపిస్తుంది అంటే మామ, ఈ వీక్ ఆంతో పాటు ఉన్న 5 కప్పులకి జస్ట్ వాళ్ళ కప్పులు ప్రోమో వేసి ఉంటే బాగుండు అనిపించింది. లైక్ బిగ్ బాస్ లాగా ప్రతి కప్పులకి కాకపోతే అట్లీస్ట్ వీళ్ళ వరకు మంచిగా సెట్ చేసి వేసి ఉంటే బాగుండు, ఇంకొంచెం షో హైలైట్ అయ్యే ఛాన్స్ ఉండేది అన్నట్టు నాకు అనిపించింది అంటే అది కొంచెం యాడ్ చేసి ఉంటే బాగుండని. సో యాడ్ చేయలేదు. ఇక శ్రీముఖి గురించి కూడా అడిగితే చేసేది కదా ఫన్, నీకు కూడా ఫ్యూచర్లో గంతగా పొగ్గ వస్తాడు,
అంతకు తగ్గ బొంద వస్తాడు అన్నట్టు ఒక సెటైర్ వేసి మంచిగా చెప్పి ముగించాడు. ఇంక వీళ్ళందరూ లవ్ మ్యాన్షన్ చూసుకొని జ్ఞాపకాలు అన్ని నెమరేసుకొని అయ్యో లవ్ మ్యాన్షన్ అన్నట్టు ఫేర్వెల్లో ఏడ్చుకుంటూ హగ్గులు ఇచ్చుకుంటూ మిస్ యూలు చెప్పుకుంటూ బయటకైతే సాగడంపారు. మరి రేపు ఫినాయిల్లో అడిగిపోతే ఆల్రెడీ జరిగిపోయింది షూట్. మరి ఆ షూట్ చూడాలి. షూట్ అయితే జరిగిపోయింది. రేపు ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఏంటనే ప్రోమో అయితే రిలీజ్ చేశారు. మంచి ఉత్కంఠము ఉత్సాహభరితం ఎవరు గెలుస్తారని అదైతే లేదు మామ. ప్రస్తుతానికి అయితే ఉన్న సోషల్ మీడియా బజ్ ప్రకారం షూట్ అయిపోవటం ఇవన్నిటి వల్ల మనకి లీక్ అయిపోయి విన్నర్ ఎవరైనది 1, 2, 3 పొజిషన్స్ లీక్ అయిపోయాయి. అవన్నీ లీక్ అయిపోయి జస్ట్ బట్ షో ఫార్మాట్ ఎలా నడిపించారు, ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అక్కడ జరిగిన సన్నివేశాలు అవి మాట్లాడుకోవడం మనకు స్కోప్ ఉంటుంది. సో విన్నర్ గురించి మాత్రం ఎవరికి డౌట్ లేదు కాబట్టి ఎక్సైట్మెంట్ అయితే ఉండదు, ఆతురత ఉండదు, ఆ టెన్షన్ కూడా ఉండదు కామన్ ఆడియన్స్కి, నార్మల్ ఆడియన్స్కి, ఈవెన్ ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం ఇది రెక్టిఫై చేసుకుంటారు అనుకున్నా, ఇలా బిట్స్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా అది మన ఎపిసోడ్ అయిపోయింది. మరి గ్రాండ్ ఫైనల్లో వీడ్కోలు వాళ్ళు చెప్తారు, మనం కూడా వీడ్కోలు ఇక్కడ మన వీడియోతో చెప్పేద్దాం. అంటే నెక్స్ట్ వీడియో కొంటాం. బాబాయ్ టాటా. ఉన్నాడు బచ్చిగా మ్యాడ్ కప్పులు అనేది ఎవరు లేరు మామ ఈ ఎపిసోడ్కి. ఇక మరి మ్యాడ్ కప్పులు చెప్పుకోవాలనుకుంటే ఫినాలే ఎపిసోడ్ అయినప్పటికీ మ్యాడ్నెస్గా మంచిగా అందరి మీద పాటలు రాసినందుకు నౌకరాజా అండ్ ఆసియా మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ అనుకోవచ్చు. అందరూ ఇక మ్యాడ్ కపుల్సే. రేపు డిసైడ్ అయిపోతే మిస్సలైన మ్యాడ్ కపుల్ ఎవరైనా మీ అందరికి కూడా తెలిసిపోద్ది కూడా. అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బొబ్బాయి టాటా. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం.